భారత్ అంటేనే బ్యాటింగ్‌లో బలమైన జట్టు. కానీ కోహ్లీ, రోహిత్ రిటైర్ అయిపోయారు. జట్టులో ఇప్పుడు కుర్రాళ్లే ఎక్కువగా ఉన్నారు. ఇంగ్లాండ్‌లో సవాళ్లను యువ క్రికెటర్లు ఎలా ఎదుర్కొంటారు అన్నది ఆసక్తికరమే. 5 మ్యాచ్ల సిరీస్‌లో భారత బౌలర్లపై భారం ఎక్కువగానే ఉండబోతోంది. సిరీస్‌లో విజయాలు సాధించాలి అంటే మ్యాచ్‌లో 20 వికెట్లు తీయాల్సిందే. భారత బ్యాటర్స్ ఎక్కువ పరుగులు సాధిస్తే బౌలర్లపై కాస్త ఒత్తిడి తగ్గుతుంది. బజ్బాల్ టీముని ఎదుర్కొనేందుకు వీలవుతుంది. కానీ ఇంగ్లండును ఎదుర్కోవడం అంత ఈజీ కాదు. సిరీస్‌లో భారత జట్టు మెరుగైన ఫలితాలు సాధించాలి అంటే బౌలర్లు చెలరేగాల్సిన అవసరం ఉందని టీమ్ మేనేజ్మెంట్ నమ్ముతోంది. కానీ ఏ ఒక్క బౌలర్ మీదో ఆధారపడితే ఫలితం ఉండదని మాజీలు అంటున్నారు. బుమ్రా మీదే భారం వేస్తే సరిపోదంటున్నారు. ఒక ఎండ్లో బుమ్రా రాణించినా మరో ఎండ్లో అతడికి సహకారం దొరకాలంటున్నారు. అయితే టెస్ట్ సిరీస్‌లో జస్ప్రీత్ బుమ్రా పూర్తిగా 5 మ్యాచ్లు ఆడే పరిస్థితి లేదు. 3-4 మ్యాచ్ల కంటే ఎక్కువ ఆడకపోవచ్చు. బౌలింగ్ యూనిట్లో బుమ్రాతో పాటు సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, హర్షదీప్ సింగ్, ఆకాష్ దీప్ ఉన్నారు. స్పిన్ ఆల్రౌండర్లుగా జడేజా, వాషింగ్టన్ సుందర్ ఇంగ్లండ్కు వెళ్లారు. స్పెషలిస్ట్ స్పిన్నర్గా కుల్దీప్ యాదవ్ ఉన్నాడు. పిచ్ పరిస్థితులను బట్టి బౌలర్ల ఎంపిక ఉండే అవకాశం ఉంది.